వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో రిక్వెస్ట్ చేసిరన్నమాట. ఏమంటారు 85 నుంచి 90,000 95,000 మధ్యలో ఒక మంచి పీసీ బిల్డ్ చేసేయమని. సో అతని కోసం స్పెసిఫిక్గా ఈ పీసీ బిల్డ్ అయితే చేస్తున్నాను. మీకు కూడా ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం ట్రై చేస్తాను రిక్వెస్టెడ్ వీడియోస్. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఇట్లా పక్కా ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి బై. జర ఛానల్కి సపోర్ట్ అయినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఇట్లా ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే ఛానల్ కూడా జాయిన్ కాండి. నాకు జర ఏమంటారు హెల్ప్ అవుతుంది. సో బై పీసీ బిల్డ్కి అయితే వెళ్ళిపోదాం. ద ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ వీడియోలో చూపించే లిస్ట్ ఏవైతే ఉన్నాయో, ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆన్లైన్లో మీకు చూపిస్తున్నాను. కంపల్సరీ ఇవే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రికార్డింగ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ ఉన్నాయి. యూజువల్ ప్రైజెస్ ఎక్కువ కావచ్చు, లేకపోతే తక్కువ కావచ్చు బై. రికార్డింగ్ చేసే టైంకి అయితే ఈ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బై, ఈ వీడియో చూపించే వెబ్సైట్స్ యొక్క సోర్సెస్ ఏవైతే వాళ్ళకి క్రెడిబుల్, లైక్ అమెజాన్ చూపిస్తే అమెజాన్ వాళ్ళకి, తర్వాత ఏఎండి వాళ్ళకి, ఎన్విడియా వాళ్ళకి అనమాట. వాళ్ళ సోర్సెస్ కమింగ్ టు పీసీ బిల్డ్కి వచ్చేసరికి అయితేనేమో ఏఎండి వాళ్ళది Ryzen 5 7600X వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటారు. తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే లైక్ 19,509 రూపీస్. అండ్ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ దీనికి వేరే ఆల్టర్నేటివ్ కూడా ఉంది. వేరే బ్రాండ్స్ లైక్ ఇంటెల్కి వచ్చేసరికి అది 12th జనరేషన్ అంటారు. కానీ దానికి పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు ఫస్ట్ అయితే ప్రైస్ అయితే అర్థమైపోయింది కదా. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. అఫీషియల్గా ఏఎండి వాళ్ళ వెబ్సైట్ అని చూపిస్తుంది ఇక్కడ. 7000 సిరీస్ ప్రాసెసర్, ఆల్సో 6 కోర్ 12 థ్రెడ్స్ హైపర్ థ్రెడింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ క్యాచ్ మెమరీ చూసుకుంటే, క్యాచ్ ఫైల్ చూసుకోవచ్చు. ఇక్కడ క్యాచ్ ఫైల్ దగ్గర దగ్గర మీకు 38 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. 105 వాట్స్ పవర్ కన్జంప్షన్, 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో పాటు కూడా వస్తుంది. కోర్స్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ దాని తర్వాత ఐఓస్ ఉంటాయి కదా, అవి వచ్చేసరికి అయితే మీకు 6 నానోమీటర్ వస్తున్నాయి. ఐఓ ఏందన్నా అంటే మీకు సీసీడీస్ అని ఉంటుంది. సో ఇన్పుట్‌కి, అవుట్‌పుట్‌కి లైక్ ర్యామ్‌కి వేరే లేన్స్ ఉంటాయి కదా, పీసీఐ లేన్స్ ఉంటాయి. వీటికి మేనేజ్ చేసుకోవడానికి దానికి సెపరేట్ ఒక టై ఉంటుంది. దానికి కూడా సెపరేట్‌గా ఆర్కిటెక్చర్ ఉంటదనమాట. సో దానికి కూడా 6 నానోమీటర్స్. ప్రాసెసర్ 1 నానోమీటరు. ఇది వచ్చేసరికి అయితే ఇంకొక నానోమీటర్స్ అనమాట. దానివల్ల మీకు పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతదా? లేకపోతే తక్కువైతే అంటే అక్కడ ఏం ప్రాబ్లమ్ ఏం రాదు. ఇది అన్‌లాక్డ్ ప్రాసెసర్ అన్నమాట బై. మీరు ఏఎండీ వాళ్ళ ఎక్స్‌పై గురించి ఓవర్ క్లాకింగ్ చేసుకోవచ్చు. ప్రెషర్ బూస్ట్ ఓవర్ డ్రైవ్ ఉంది. అన్నీ కూడా బూస్టింగ్స్ అవన్నీ అన్‌లాకింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. కమింగ్ టు మదర్ బోర్డ్‌లు చూసుకుంటే AM5 సాకెట్ కంపాటబుల్ అయ్యే మదర్ బోర్డ్స్ ఉన్నాయి. లైక్ A620, X670, X670, B650, B650, X870E, X870, 840, B850. ఈ మదర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో కంపాటబుల్ అనమాట అవి ఈ ప్రాసెసర్‌కి. మోడల్ నంబర్స్ రన్ చేసుకోవడానికి. తర్వాత ఇన్‌స్ట్రక్షన్ సెట్ చూసుకోవచ్చు బై. AVX 512తో పాటు కూడా వస్తుంది. AVX2, SSE 4. SSE 4.2, SSE E3. అండ్ ఇది ప్రీమియం ఎయిర్ కూలర్ రికమెండెడ్ అన్నమాట. మంచి పర్ఫార్మెన్స్‌తో ఎయిర్ కూలర్ అయితే అవసరం. ఇక్కడ చూసుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది. ప్రైస్ తగ్గాల్సింది కానీ తగ్గలేదు. సో అది కూడా కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ వాల్యూ ఫర్ మనీ ఉంటే ప్రైస్ తగ్గదు బై. అదొకటి డ్రాబ్యాక్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే PCI 5.0 సపోర్ట్స్‌తో పాటు కూడా వస్తుంది. ప్లస్ ఇక్కడ B650కి 8 లేన్స్‌తో పాటు కూడా వస్తుంది. PCI లేన్స్ వస్తుంది. DDR5 ర్యామ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ కంపెనీ మాత్రం 50-100 మ్యాక్స్ రికమెండ్ చేస్తుంది. మీరు ఓవర్ క్లాకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈసీసీ సపోర్ట్ కూడా ఉంది బై. ఎర్రర్ కరెక్షన్ సపోర్ట్స్. సో మదర్ బోర్డ్ సపోర్ట్ ఉంటే గిట్లా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. తర్వాత దీనికి గ్రాఫిక్ కార్డ్ కూడా అవసరం లేదు. ఈ ప్రాసెసర్‌కి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో పాటు కూడా వస్తుంది. అదేంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏందంటే కొన్ని ప్రాసెసర్‌లకి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో పెద్దగా ఏముండదు. జస్ట్ ఏంటంటే డిస్‌ప్లే కాడికి వచ్చేస్తది. సో ఏఎండీ వాళ్ళ రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది. 2 కోర్స్ వస్తున్నాయి దానివి. 2200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనమాట. అండ్ అంతే బై. ఏఎండీ వాళ్ళ సపోర్టెడ్ టెక్నాలజీ అవుతుంది.
సో, ఇక్కడ ఇవి స్పెసిఫికేషన్స్ అన్నమాట అవి. ఏఎండీ వాళ్ళ Ryzen 5 7600X ప్రాసెసర్‌లకు సంబంధించి. సో, ఆఫ్‌లైన్‌లో తక్కువుంది భయ్. నేను చూసిన కాడికి మార్కెట్‌లో ఆఫ్‌లైన్‌ల మీకిది 60,000, 50,000 మధ్యలో వస్తుంది. ఆఫ్‌లైన్‌లో తీసుకోమంటాను. అండ్ ప్లస్ ఇంకొక విషయం ఏందంటే ఏఎండీ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ట్రెండింగ్ వాటికి ఎక్కువ ప్రైస్ కూడా ఉంటది. అండ్ ఆల్సో వీళ్ళది కొత్త ఆర్కిటెక్చర్ గదా! ప్రాసెసరు. ఫీచర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. అది. అండ్ ప్రాసెసర్ కొన్నాము. దీని తర్వాత ఎట్లనా అంటే మీకు కూలర్ దొరుకుతుంది. సో, కూలరు సెపరేట్‌గా తీసుకోవాల్సిందే. నార్మల్‌గా అయితే అందరూ ఎయిర్ వాటర్ కూలర్ తీసుకోవాలా, ఏఐఏ తీసుకోవాలి అంటారు. సో, నేను రికమెండ్ చేయను. రీజన్ ఏందంటే ఏఐ కూలర్‌కి మీకు మెయింటెనెన్స్ ఉంటది. చాలామంది చెప్పరు. కొనుక్కో, కొనుక్కో అంటారు గానీ, అది మినిమమ్ ఒక 1 ఇయర్ ఒకసారి కడిగి ఆ లిక్విడ్ ఏదైతుందో చేంజ్ చేపియాల్సొస్తది. అప్పుడే టెంపరేచర్ బ్యాలెన్స్‌డ్ ఉంటది. లేకపోతే టెంపరేచర్ ఎత్తది. ఒక్కోసారి అది కరెక్ట్‌గా పని చేయకపోవచ్చు. లీక్ అయిపోయినా సరే కూడా ఏమైనా ఇష్యూస్ కరోజన్ వస్తది. దాని బదులు ఎయిర్ కూలర్స్ బెటర్ బై బేసిక్ వాటికైతే. పవర్ కూడా ఎక్కువ లేదు. లైక్ 105 వాట్సే ఉంది కదా! మీకు ఇక్కడ ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లోనే చూసుకోవచ్చు. 97 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దాకా సపోర్ట్ చేస్తుంది కదా! అండ్ పవర్‌కొచ్చేసరికైతేనేమో 105 వాట్స్ పవర్ తీసుకుంటుంది. సో, 150 వాట్స్ దాకా అయితే సరిపోతది. 150 దాటిందంటే అప్పుడు మీరు ఎయిర్ కూలర్ అది ఏయేయో కూలర్స్ అవి తీసుకోండి. 150 లోపట ఏది తీసుకున్నా కూడా మీరు ఎయిర్ కూలర్స్‌తో సరిపెట్టుకోవచ్చు. పైగా నేను ఒక మంచి పని ఏం చేసినా అంటే ఇక్కడ మీకు ఇది అంటే రీసెంట్‌గా ఇది ప్రైస్ ఇంక్రీజ్ అయింది 1400కి గానీ ఇంతకుముందుకి ఇది 1200, 1300 అట్లుంటుండే. ఇదే ఎందుకన్నా అంటే యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళ ఐసీసీ అంటే 6 హీట్ పైప్స్‌తో పాటు గూడా వస్తున్నాయి. సో, టెంపరేచర్ ఏదైతే ఉందో అవి ఈజీగా కంట్రోల్ చేస్తది. అంటే సింపుల్‌గా మీకు డిఫరెన్స్ ఏడ తెలుస్తదంటే, ఈ 6 హీట్ పైప్స్ యొక్క టెంపరేచర్ మీరు గేమ్ ఆడేటప్పుడు గానీ, ఎడిటింగ్ చేసేటప్పుడు గానీ, అప్పుడు మీకు ఎగ్జాక్ట్‌గా టెంపరేచర్ ఎట్లా పోతుంది, ఏది ఎట్లా పోతుంది అక్కడ మీకు తెలుస్తది. లేకపోతే గిట్లా మీరు ఏయో కూలర్ తీసుకొచ్చి రికమెండ్ చేయను. బడ్జెట్ ఇంక్రీజ్ అయితది. ఏయో కూలర్స్ మీకు 4000, 5000 ఉంటాయి. మరి దాని తక్కువ కాబట్టి తప్పదు. సో, అందుకే ఇదే తీసుకోమంటా. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం ఎంఎస్ఐ వాళ్ళది తీసుకున్న బీ650ఎం సరిపోతదనా అంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌ల కంపాటబుల్ మదర్ బోర్డ్‌ల బీ 840కెళ్తేనేమో తక్కువకెళ్తేనేమో 650కెళ్తున్నాము. డీసెంట్ మదర్ బోర్డ్. అండ్ స్పెషాలిటీస్ ఏందంటే ఇక్కడ మదర్ బోర్డే చూపించా. సో, పైన వీఆర్ఎమ్స్‌కి, సైడ్‌లో ఉన్న వీఆర్ఎమ్స్‌కి హీట్ సింక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చాలామంది అనుకుంటారు ఇక్కడ డ్రాగన్ లాంటి డిజైన్ ఉంది కానీ ఇక్కడ ఎంఎస్ఐ డిజైన్ ఉంది కానీ అవి అది డిజైన్ కాదు. వాళ్ళు హీట్ సింక్ ప్రొవైడ్ చేసిర్రన్నమాట. వోల్టేజ్ రెగ్యులేటర్. హీట్ అనేది అక్కడి నుంచి ఇక్కడ మదర్ బోర్డ్‌కి పవర్ కనెక్టర్స్ ఎక్కువ కావాలి. సో, ఈడ పవర్ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ పవర్ తీసుకుంటుంది. పోర్ట్స్ 4 ర్యామ్ స్లాట్‌లున్నాయి బయ్. ఆహ్, ఈజీగా మీరు 4 ర్యామ్ స్లాట్ తీసుకోవచ్చు. ఇక్కడ సీపీయూ హెడర్స్ ఉన్నాయి చూసిర్రా? పంప్ ఫ్యాన్, సిస్టమ్ ఫ్యాన్స్ అయి చానా హెడర్స్ అయితే ఉన్నాయి. మీరు దేనికన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చిప్‌సెట్ హీట్ సింక్ ఉంది. ఇక్కడ M.2 2 పెట్టుకోవచ్చు. PCI లేన్స్ లైక్ క్యాప్చర్ కార్డ్, ఈథర్నెట్ కార్డ్ అవి కార్డ్స్ ఇవన్నీ పక్కకు పెట్టుకోవచ్చు. దాని పక్కనే మీకు M.2 స్లాట్స్ వస్తున్నాయి. దాని మధ్యలో ఇరికిచ్చినట్టు గ్రాఫిక్ కార్డ్‌నయితే ఇరికిచ్చింది. సో, బ్యాక్ సైడ్ చూసుకుందాం. సో, బ్యాక్ సైడ్‌లో చూసుకుంటే మీకు ఏమొస్తున్నాయంటే అవి ఐ థింక్ యాహ్! ఇక్కడ కనిపిస్తుంది కదా! వైఫైకి సంబంధించిన స్క్రూస్ వస్తున్నాయి. ఆడియో పోర్ట్స్ వస్తున్నాయి. యూఎస్‌బీ పోర్ట్స్, యూఎస్‌బీ 3.0 పోర్ట్స్ అండ్ టైప్ సి పోర్ట్ అండ్ బయోస్ రీసెట్ బటన్, PS2 కనెక్టర్స్ పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇది వైఫై స్టాండ్ అన్నమాట అవి. కనిపిస్తుంది కదా! సో, ఈ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో మదర్ బోర్డ్‌కి సో, మదర్ బోర్డ్ కొంచెం కాస్ట్ ఎక్కువ. రూ. 16,195 అన్నమాట. బిల్డ్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది. ఈ మదర్ బోర్డ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అన్నమాట. సో, ర్యామ్ చూసుకుంటే పవర్ స్టార్ వాళ్ళది 16 జీబీది. 16 జీబీ ఎందుకు తీసుకున్నావు అని మీరు అడగొచ్చు. సో, 16 జీబీ ఎందుకు తీసుకున్న మొదటి కారణం ఏందంటే, ఈ ర్యామ్ వచ్చేసరికి DDR5 బడ్జెట్‌లో వస్తుంది. మంచి హీట్ సింక్, మంచి ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి వస్తుంది. బట్ తక్కువకొస్తుంది. 4200 అట్లా వస్తుంది. ఆఫ్‌లైన్‌లో మీకు తక్కువకు దొరుకుతుంది.
ప్రస్తుతానికి ఇందులో మాత్రం ఈ ప్రైస్ కేటగరీకి ఉంది కాబట్టి తీసుకున్నాను. వేరే దాన్ని కూడా వెళ్ళొచ్చు. లైక్ రిజాస్‌కెళ్ళొచ్చు. వాళ్ళ ఫ్యూరీ తీసుకెళ్ళొచ్చు. ఇదేందంటే చాలా సింపుల్‌గా డీసెంట్ లుక్ ఉందండి. క్లాసిక్ మోడల్. ఇది రికమెండ్. ఏం లేదు. ప్లస్ 50-100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. మీకు సింగిల్ ర్యామ్ సరిపోతది. ప్రస్తుతానికి బేసిక్ యూజ్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి లైక్ సరిపోతది. గేమింగ్ లైవ్ స్ట్రీమ్‌కయితే కూడా మాక్సిమం సరిపోతది. లైవ్ స్ట్రీమ్ ఎడిటింగ్ కూడా కొంచెం వెనక్కి ముంగట కావచ్చు గానీ ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా మదర్ బోర్డ్‌కొచ్చేసరికయితే 4 ర్యామ్ స్లాట్ ఉన్నాయి. 16 అనుకుంటే 64 జీబీ దాకా కూడా మీరు ర్యామ్ అనేది అండ్ నెక్స్ట్ పోయి స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే క్రూషల్ వాళ్ళది ప్లస్ 500 జీబీ అండ్ మెమరీ. సో, ఇక్కడ 3040 రూపాయలుంది. ప్లస్ ఇక్కడ కూపన్ అవైలబుల్ ఉంది. అమెజాన్‌లో చూస్తే రూ. 100 ప్లస్ అనమాట 500 జీబీ. సో, 500 జీబీ ఎందుకని అంటే నేను ఆల్రెడీ ఈవీఎంది యూజ్ చేస్తున్నాను. ఇది జర బెటరే చాలా మంది కామెంట్ చేశారు. పీసీఐ జెన్ 4 అని ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ ఎక్కడ పెట్టుకోవచ్చా అంటే మదర్ బోర్డ్ ఉంది కదా! ఇది ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ కేస్‌లాగా గేమింగ్ అని ఒకటి పేరు కనిపిస్తుంది కదా! అది ఓపెన్ చేసి దానికి ప్లాస్టిక్ ఉంటది. అది తీసేసి హీట్ సింక్ ఉంటది. దానికి ప్రీ అప్లైడ్ హీట్ సింక్. ఆ హీట్ సింక్‌తో పాటు దీని మీద పెట్టి అది ఎం డాట్ ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. టెక్నీషియన్‌కైతే ఇయ్యండి మీరు సొంత ప్రయోగాలు చేయకండి. లైక్ ఇక్కడ శాంపుల్ పెట్టి స్లాట్ ఉంది. స్లాట్‌లో పెట్టేసుకుంటారు. మీకు బడ్జెట్‌లో వస్తుంది. అండ్ 500 జీబీ సరిపోతది. బేసిక్‌గా మనకి ఇప్పుడు వచ్చిన దాంట్లో 1 టీబీలు తీసుకుంటారు. అట్లా తీసుకుంటారు కానీ తీసుకోకండి. మెయిన్ ఓఎస్‌కి మాత్రం సరిపోతే 500 జీబీ మీ ఫైల్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా సరిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 1 టీబీది నార్మల్ ఎస్ఎస్‌డీ తీసుకోండి. సాటా ఎస్ఎస్‌డీ. సో, ఇది బీఎక్స్ సిరీస్ ఎప్పటినుంచో ఉంది. 1 టీబీ వచ్చేసరికి 5000 ఉంది. తీసేసుకోమంటాను. కారణం ఏందంటే సెకండరీ స్టోరేజ్ లాగా తీసుకో. ఇంతకుముందుకేందంటే హార్డ్ డిస్క్ రికమెండ్ చేసేటోళ్ళం. ఇప్పుడు హార్డ్ డిస్క్ రికమెండ్ చేస్తలేము. సో, ఇదే తీసేసుకోమనేసి రికమెండ్ చేస్తాను. ఇదంతా అయిపోయింది కదా! నెక్స్ట్ చూసుకుంటే మాత్రం తోపు తురుము వచ్చేటట్టు మన గ్రాఫిక్ కార్డ్ 4060 వెంచర్ సిరీస్. ఎంఎస్ఐ వాళ్ళది ఎందుకు తీసుకుంటే కొంచెం నా సర్కిల్‌లో తీసుకున్న వాళ్ళున్నారు. సో, అట్లనేసి అయితే ఎంఎస్ఐ నుంచి నేను ఎంఎస్ఐ వెంచర్ సిరీస్ నేను పర్సనల్‌గా యూజ్ చేస్తాను. అంటే 16 ఆహ్, బ్రాండ్ నుంచయితే గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నా. ఈ మోడల్ అయితే యూజ్ చేస్తున్నా. వేరే మోడల్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ లుక్ వైస్ చూసుకోవచ్చు. ఇది నార్మల్‌గా లుక్ ఏముండదు. ఇది మనకు గావాల్సిన ఇక్కడ పీసీఐ కనెక్టర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో, పీసీఐ కనెక్టర్ ఉంది. పవర్ కనెక్టర్ అన్నమాట. సో, పవర్ మనకి గట్టిగా ఏందంటే అవి చూద్దాం పక్కకి పెడదాం తర్వాత. అది ఇక్కడ బ్యాక్ ప్లేట్‌తో పాటు కూడా వస్తుంది. వాళ్ళ బ్యాక్ ప్లేట్స్ రెగ్యులేట్ అయితది. సో, మీకు కన్‌ఫ్యూజన్ ఉంటది. 28,000 పెట్టాలన్న దీనికి అంటే మళ్ళీ ప్లస్ ఇంకొకటి స్పెసిఫికేషన్స్ ఏందని కూడా డౌట్ వస్తది. దానికి నేను అఫీషియల్‌గా ఎన్విడియా వాళ్ళ వెబ్‌సైట్ నుంచి కంపారిజన్ తీసుకొచ్చినాను. 4060 టిఐకి అండ్ 4060 ఫస్ట్ ఇక పాయింట్ నేను చెప్పుకోవాల్సిందేందంటే 4060 అండ్ 4060 టిఐకి దగ్గర దగ్గర 15,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపించేస్తాను. 4060 ఏదైతే ఉందో మీకు 28,000 ఉంటే 4060 టిఐ వచ్చేసరికయితేనేమో 38,000, 42,000 దగ్గర దగ్గర 15,000 మధ్యల ప్రైస్ గ్యాప్ అయితే వస్తుంది. దానికంటే ఇదైతే 46 మీకు సరిపోతది భయ్. ఇక్కడ మీకు షేడర్ కోడ్స్ తక్కువొస్తున్నాయి. 22 టాప్స్‌కి ఇక్కడ టాప్స్ వస్తున్నాయి. రే ట్రేసింగ్ ఫీచర్స్ కూడా జర తక్కువనే వస్తున్నాయి. కోర్స్ ప్లస్ ఏఎండీ వాళ్ళ క్యూడా కోర్స్ జర తక్కువనే వస్తున్నాయి. 1500 సో, దానికి తగ్గట్టే ప్రైస్‌కి తగ్గట్టే తక్కువొస్తున్నాయి. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ 2.31 గిగాహెర్ట్జ్ ఉంటే బూస్ట్ 128 గిగాహెర్ట్జ్. ఓకే. ప్లస్ ఇక్కడ మీకు ర్యామ్ కూడా తేడా కూడా ఉంది కదా! ర్యామ్ 6 ర్యామ్ వేరియంట్ ఉంది. 8 ర్యామ్ వేరియంట్. మెమరీ బస్ స్పీడ్ సేమే ఉంది. 120 మెమరీ బ్యాండ్‌విడ్త్స్ అయితే ఏమన్నా సేమే ఉన్నాయి. అండ్ రే ట్రేసింగ్ రెండిటికి వస్తుంది. డీఎల్ఎల్ఎస్ 3.1 సపోర్ట్ ఉంది. డిఎల్ఎఏ వస్తుంది. రే ట్రేసింగ్ సెక్షన్ ఎన్విడియా వాళ్ళ రిఫ్లెక్స్, PCI 4.0 ఎన్విడియా వాళ్ళ రీసైజబుల్ బార్ ఉంది. ఆర్సనల్ షాడో ప్లే ఆహ్, ఎస్ఎల్ఐ అయితే ఇప్పుడు అసలు దేంట్లో కూడా పనిచేస్తలేదు. మొత్తం ఎస్ఎల్ఐ ఎవరు కూడా యూజ్ చేస్తలేరు. సో,
అది తప్పిస్తే మిగతా అన్నీ ఉన్నాయి భయ్. ఏందంటే ప్రైస్ గ్యాప్ వల్ల మనకి ఎక్కువ తక్కువ కనిపియచ్చు కానీ ఇక్కడ 4K డిస్‌ప్లే కూడా సపోర్ట్ ఉంది. హెచ్‌డీఎంఐ సపోర్ట్స్ ఒకటేసారి 4 మానిటర్లు పెట్టుకోవచ్చు. అండ్ 2 స్లాట్ గ్రాఫిక్ కార్డ్‌తో పాటు కూడా స్లాట్స్ ఒకటి ఎయిర్ బయటికి పోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే డిస్‌ప్లే పోర్ట్ హెచ్‌డీఎంఐ పోర్ట్ పడుతుంది. ఫైనల్‌గా చూసుకుంటే ఇక్కడ పవర్ ఎంత తీసుకుంటే టెంపరేచర్స్ చూసుకుంటే 90 డిగ్రీస్ దాకా అవుతుంది. ఐడియల్‌గా చూసుకుంటే 7 వాట్స్ వీడియో ప్లేబ్యాక్ ఉన్నప్పుడేమో 13 వాట్స్ యావరేజ్ గేమ్ ఆడేటప్పుడు మాత్రం 40 వాట్స్ టోటల్‌గా చూసుకుంటే 160 మధ్యలో వస్తుంది. టీఐ నార్మల్ వేరియంట్ చూసుకుంటే 115 వాట్స్ దాకా అవుతుంది. సో మన వాళ్ళు ఏమంటారంటే రికమెండెడ్ 550 వాట్స్ రికమెండేషన్స్ అయితే చేస్తారు. అండ్ PCI 8 పిన్ కేబుల్ ఏదైతే ఉందో అడాప్టర్ అయితే బాక్స్‌లో ఉంటది అనేసి అయితే చేసిర్రు. సో 8 పిన్ పవర్ కనెక్టర్ అంటే మీ టెక్నీషియన్ చెప్పేస్తారు మీకు. PCI టెక్నీషియన్ చెప్పేస్తారు. అది టెన్షన్ అయితే ఏం లేదు. అండ్ దాని తర్వాత హెడేక్ ఏడొస్తదంటే పవర్ సప్లై కార్డ్ వస్తది. సో పవర్ సప్లై కార్డ్ చూసుకుంటే నేను చూసి ఇక్కడ మంచి పవర్ సప్లై తీసుకున్న కూలర్ మాస్టర్‌ది MWE 650 అన్నమాట. నేను పర్సనల్‌గా యూజ్ చేసే సీరీస్ ఆన్స్ వై2 ఇక్కడ నేను 450 వాట్స్‌ది యాక్చువల్‌గా తీసుకునేటోడిని. అండ్ కానీ ఇక్కడ ఒక విషయం చూడండి ఇక్కడ 550 ఉంది. రికమెండ్ చేస్తుండు కాబట్టి నేను 650 తీసుకున్నా. అన్న 100 వాట్లు ఎందుకు ఎక్కువ తీసుకున్నావు అన్న అంటే భయ్ సింపుల్‌గా ఏం లేదు. మీ ప్రాసెసరు, గ్రాఫిక్ కార్డ్ ఓవర్‌క్లాక్ చేసినప్పుడు కొంచెం పవర్ అనేది కొంచెం ఎక్కువనే డ్రా అయితది. లైక్ ఎగ్జాక్ట్‌గా మనోడు 300 అంటే మనం 300 తీసుకోలేం కదా! కొంచెం ఎక్కువనే తీసుకుంటే మీకు పవర్ కూడా జస్ట్ స్టేబుల్ అయితది. ఫ్లక్చుయేట్ కాదు. కాంపోనెంట్స్ కాలిపోవన్నమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే 5,700 ఉంది. ఓకేనా అన్న అంటే ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే యెస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. నేను పర్సనల్‌గా యూజ్ చేస్తున్నా ప్రాబ్లమ్ రాదు బావుంటది. ప్లస్ ఇక్కడ మన వాళ్ళు 5 ఇయర్స్ వారంటీతో పాటు కూడా ఇస్తారు భయ్. ఏ టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ భయ్ క్యాబినెట్ చూసుకుంటే భయ్ ఇదంతా అయిపోయింది కదా! క్యాబినెట్ చూసుకుంటే స్పోర్ట్స్ వాళ్ళ ఐస్ 300 మెష్ మిడ్ టవర్ క్యాబినెట్. ఇక్కడ మిడ్ టవర్ క్యాబినెట్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటది. టెంపర్ గ్లాస్ ప్యానెల్‌తో పాటు కూడా వస్తది. ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దాంతో పాటు వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కింద పా పవర్ సప్లై యూనిట్ పెట్టుకోవచ్చు. అండ్ ఎట్లా పెట్టుకోవాలి ఇక్కడ పెద్ద గ్రాఫిక్ కార్డ్‌కి సపోర్ట్ ఉంది. పైన వెంటిలేషన్ కూడా ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఏఏఓ ఫ్యాన్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది. ప్లస్ ముంగట ఫ్యాన్స్ ఉన్నాయి కాబట్టి ఆహ్, పైనది అవసరం లేదంటాను. టెంపర్ గ్లాస్‌తో పాటు కూడా వస్తుంది. సైడ్ ప్యానెల్‌ది. కొంచెం వెయిట్ ఎక్కువుంటది ఇది. ముందు చెప్తున్నా CPU వెయిట్ పెద్దగానే ఉంటది. అంటే నా ఫ్రెండ్ సర్కిల్‌లో వీళ్ళు పర్చేజ్ చేసున్నారు. ఇది ఆహ్, తీసుకోవాలని అడిగితే తీసుకోవచ్చు. ఎయిర్ ఫ్లో బావుంటది. బాగా కంట్రోల్ అయితది. 3,499 రూపీస్ పాటు కూడా వస్తుంది. దీంట్లో వేరే మోడల్స్ ఉన్నాయి. లైక్ ఐ సీరీస్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా మీరు కన్సిడర్ చేసుకో ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక మంచి పీసీ బిల్డ్ గేమింగ్‌కి, ఎడిటింగ్‌కి రెండిటికి సరిపోతది. 46 అయితుంది చెప్తే ఆహ్, ఫైనల్‌గా ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్‌లోకెళ్ళి చూస్తే ప్రైస్ చూసుకుంటే రూ. 87,120 ఉంది. అంటే ఇది నేను రికార్డింగ్ చేసే టైంకి మాత్రం ఈ ప్రైస్ ఉందన్నమాట. సో, ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో చూస్తుంటే గిట్లా లేకపోతే ఆఫ్‌లైన్‌లోకెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు. ప్లస్ మీరు కూపన్స్, ఆఫర్స్ అవన్నీ అప్లై చేస్తారు గదా! అప్పుడు మీకు డిఫరెంట్‌గా ఉండొచ్చు భయ్. ఈ ప్రైస్ ఉండే అవకాశం ఉండదు. నేను రికార్డింగ్ చేసే టైంకైతే ఈ ప్రైస్ ఉంది. ప్లస్ ఆఫ్‌లైన్‌లోకెళ్తే గిట్ట మీరు బార్గెయిన్ చేయండి. అన్నా జర తక్కువ చేయనా అంటే భయ్ ఒక్కోసారి ఆహ్, 80,000 అట్లా వచ్చిందంటే భయ్ వాళ్ళు తక్కువ చేస్తారు. లేదు అంటే గిట్ట వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కీబోర్డు, మౌస్, స్పీకర్స్ ఏవైతే చిన్న చిన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడ డిస్కౌంట్ చేయకపోయినా సరే ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా ఇచ్చేస్తారు. సో, అవి మీరు చెక్ చేసుకోవచ్చనమాట అవి. అండ్ ప్రైస్ ఓకేనా అంటే యెస్ బై ప్రైస్ ఓకే. వాల్యూ ఫర్ మనీయే. ఏందంటే ఇక్కడ ఏఎండీ వాళ్ళదేందంటే నా అడ్వైస్ జెన్యూన్‌గా ఫైనల్‌గా నా అడ్వైస్ ఏమంటున్నాను, ఇది తీసుకోవాలి అంటే ఇట్లా సంక్రాంతి అయిపోయేదాకా వెయిట్ చేయండి. ఎందుకు అన్నా అంటే సంక్రాంతికి ముందు
ఏఎండి వాళ్ళు సిఈఎస్ అనేసి ఈవెంట్ ఉంటది. ఆ ఈవెంట్‌లో కొత్త ప్రాసెసర్‌లు ఏవైతే ఉన్నాయో అవి అనౌన్స్‌మెంట్. సో, ఒక్కోసారి అది అనౌన్స్‌మెంట్స్ అయినాయంటే పాత ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ప్రైస్ ఏదైతే ఉందో జర తగ్గుతదనమాట. అప్పుడు మేము పర్చేస్ చేసుకోమంటాను. సో, అప్పుడు అంటే అప్పుడు గిట్లా లాంచ్ అయింది అంటే గిట్లా దీని తగ్గుతది. అప్పుడు తగ్గలేదనుకో అప్పుడు తీసుకోవచ్చు. ఒక మహా అంటే ఒక 2, 3 వారాలు బై. ఆ! 2 వారాలే. ఒకటది ఒకటి ఇయాల 2, 3 వారాలే. 15 రోజులయితే గిట్లా వచ్చేస్తది గదా! అట్లనే ఒక 2 వీక్స్ వెయిట్ చేయండి. 2 వీక్స్‌లో మీకు తెలిసిపోతది. సీరియస్‌లా మనకి అప్డేట్స్ ఒస్తాయి. అప్పుడు మీరు మంచి వాల్యూ ఫర్ మనీతోని తక్కువ డిస్కౌంట్. ఇది నేను ఇచ్చే అడ్వైస్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో పీసీబీలు గైడ్ అనమాట. వన్స్ అగైన్ ఫైనల్‌గా క్లోజింగ్‌లో ఒకటే మాట చెప్తున్నాను. నేను చెప్పిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో పేపర్‌లో రాసుకోండి బయ్. ఆఫ్‌లైన్‌లోకెళ్ళండి. ఆఫ్‌లైన్‌లో 2, 3 షాప్స్‌లో కూడా ఇదే కాన్ఫిగరేషన్‌తోనే చెప్పండి. ఓకే అంటే గిట్లా తీసుకోండి. ఇదే ప్రైస్ కంటే జర తక్కువకొస్తది. లేదు అంటే గిట్లా నువ్వు బార్గెయిన్ చేయొచ్చు. సో, మోస్ట్‌లీ ఆన్‌లైన్ కంటే ఆఫ్‌లైన్ వాల్యూ ఫర్ మనీ వస్తది. కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా కొన్ని దొరకచ్చు, కొన్ని దొరకకపోవచ్చు. మోస్ట్‌లీ కూలర్ ఈజీగా దొరికిపోతది. గ్రాఫిక్ కార్డ్ కోసం కొంచెం కానీ ప్రాసెసర్ సో, ఫైనల్‌గా అంతే బయ్. వీడియో ఎలా అనిపించింది? ఇంకేమైనా క్వెషన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దానికి ట్రై చేస్తా. సో ఫ్రెండ్స్ పీసీ బిల్డ్ యూజ్ చేయరు కదా. సో ఈ పీసీ బిల్డ్ గేమింగ్కి, ఎడిటింగ్కి, లైవ్ స్ట్రీమింగ్కి అండ్ ఆల్సో ప్రొఫెషనల్ వర్క్ లోడ్స్ కూడా సరిపోతుంది. నాకు తెలిసిన కాడికి వాల్యూ ఫర్ మనీ కాంపోనెంట్స్ అయితే తీసుకొచ్చినాను బై. బడ్జెట్లో లిమిట్ ఉంది కాబట్టి ఇంకొంచెం అంటే 12th జనరేషన్ కూడా పోవచ్చు, ఇంటెల్ సైడ్ పోవచ్చు అంటే ఇంటెల్ వాళ్ళ సైడ్ కూడా మీరు పోవచ్చు. కంపల్సరీ ఇదే అని కాదు బై. సో నేను ఏంటంటే స్పెసిఫిక్గా లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు టెక్ న్యూస్ ల్యాబ్లో అడిగింది అనమాట. లైక్ స్పెసిఫిక్‌గా ఇట్లుంటేనే చూడండి అనేసి అంటే ఇట్లా ఏఎండీ చూపిస్తున్నా. మీకు కావాలంటే ఇంటెల్‌ది కూడా కావాలంటే అవి ఇంటెల్‌ది కూడా ఏం లేదు. మదర్ బోర్డు అండ్ ప్రాసెసర్ ఇవి రెండే చేంజ్ అయితే మా అంటే ఒక 2, 3 వేల డిఫరెన్స్ వస్తది. అంటే అవి మిగతా అంతా కూడా సేమ్ కాంపోనెంట్స్ లైక్ ర్యామ్, స్టోరేజ్, ఎస్ఎస్‌డీ, గ్రాఫిక్ కార్డ్, క్యాబినెట్స్ అంతా కూడా సేమే ఉంటవి. మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్ ఇవి రెండే చేంజ్ అవుతాయి అన్నమాట. ఇవి యూస్‌ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.